హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఏంటి ఈ టైంకి లేచామనుకుంటున్నారా? మేము ఈరోజు ఖమ్మం వెళ్తున్నామనమాట. మేము మియాపూర్ నుంచి బస్సు బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మరీ ఎర్లీ మార్నింగ్ ఎందుకనేసి 6కి అలా ఎంజీబీఎస్కి వెళ్ళిపోదాం మెట్రో నుంచి అనుకున్నామని. అక్కడి నుంచి మేము ఈరోజు నైట్ తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఎందుకు ఇంత ఎర్లీగా లేచామంటే నిన్న నైట్ గ్రహణం కదా. సో ఇప్పుడు మార్నింగ్ ఎర్లీగా లేచి ఇంట్లో ఆల్రెడీ నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లు మొత్తం కూడా. ఇప్పుడు దేవుడు మందిరం మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని పరమన్నం నైవేద్యం ఏదైనా చేసి దీపం పెట్టేస్తే దేవుడి మందిరం కూడా క్లీన్ అయిపోతుంది. సో అందుకని ఎర్లీగా లేచామన్నమాట. దాంట్లో ఎంజీబీఎస్ నుంచి అయితే మాకు బస్సులు బాగా ఉంటాయి. అక్కడి నుంచి ఖమ్మానికి ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. కావాలంటే తమ్ముడు ఎవరో ఒకళ్ళు పికప్ చేసుకోవడానికి వస్తారు. సరే కదా, బ్యాగ్స్ అయితే మేము 2 డేస్ బ్యాకే మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకున్నాము. ఎందుకంటే గ్రహణం వస్తుంది, దాంట్లో మంగళవారం కూడా అవుతుంది అనేసి ఎందుకులని సండే మండేలలో మొత్తం సర్దేసి పెట్టుకున్నాం అనమాట. కావాల్సినవన్నీ కూడా తనేలు ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ అలాగే తనే ఒక 2 బ్యాగ్స్ రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ఎంజీబీఎస్కి వెళ్తాం అనమాట. మెట్రోకి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మెట్రో నుంచి ఎంజీబీఎస్కి వెళ్తాము. లగేజెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. లగేజీ మొత్తం తీసుకొని కిందకి వచ్చేసాము. మాకు 6 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట ఎంజీబీఎస్కి. ఎర్లీగా వెళ్తే 7:30కి నాన్ స్టాప్ ఉంది ఖమ్మానికి. అందుకే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతే మెట్రో అంత తొందరగా దొరికేస్తుంది. మేము వెళ్ళేసరికి మెట్రో స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడే మేమే ఫస్ట్ ఎక్కేసాము. ఫస్ట్ మెట్రో ఇది. అందుకే ఎవరు ఎక్కువ లేరు. సో ప్లేసెస్ కూడా మాకు దొరికేసినాయి. మంచిగా కూర్చున్నాము. ఇంతలో మేము మెట్రో దిగేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి నాన్ స్టాప్ రెడీగా ఉంది. సో లేట్ చేయడం ఎందుకనేసి ఎక్కేసామన్నమాట. నాన్ స్టాప్ కాబట్టి ఎక్కడ ఆగదు. సూర్యాపేట వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనని ఒక 9:30 కల్లా ఖమ్మంలో దింపేస్తుంది. 7:30 3 అవర్స్లో దింపేస్తుంది అనమాట. ఇప్పుడు నాన్ స్టాప్ అయితే అందుకని ఎక్కేసాను అనమాట. మేము వచ్చేసరికి 10 అయింది. 9:30 10 అలా అయిందనమాట టైం కూడా. వచ్చేసరికి అమ్మ వెహికల్ పంపిస్తానది. రెగ్యులర్గా అయితే తమ్ముడు వచ్చేవాడు అనమాట. ఎప్పుడు మేము వస్తున్నా కూడా వాడు వస్తాడు మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి. సో వాడికి ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి వేరే పని మీద వెళ్ళాడు అనమాట బయటికి. సో ఇప్పుడైతే ఆటో పంపించారు, వెళ్ళామన్నమాట. మార్చి టైంలోనే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వచ్చేసరికి అసలు చాలా వేడిగా అనిపించింది. ఇంతలో ఇంటికైతే వచ్చేసాము. మేము 11 కల్లా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంట్లో నాన్న కూడా లేరనమాట, టెంపుల్కి వెళ్ళేశారు. తమ్ముడు కూడా చిన్న కార్యక్రమం ఉంటే వెళ్ళాడనమాట. సో ఇదంతా మా ఇల్లు. ఎవరైనా చెప్పండి హోమ్ టూర్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఈసారి మా ఇంటికి వెళ్తే హోమ్ టూర్ చేస్తాను. వాడు వచ్చిన తర్వాత ఇలా దేవతార్చన అయితే చేస్తున్నాడు అనమాట. రేపు మళ్ళీ తిరుపతి వెళ్ళాలి కాబట్టి. టైం 4:30 అవుతుంది. పుట్టింటికి వచ్చామంటే ఆడపిల్లన తింటుంది, పడుకుంటుంది. నేను కూడా అదే చేస్తున్నా. నన్ను ఎవరు లేపేవాళ్ళు లేరు. సో ఆఫ్టర్నూన్ 2కి తిని పడుకున్నా. 4:30 అవుతుంది. ఇప్పుడు లేచాను. ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వాలన్నమాట. మా లక్ష్మి ఏమో పక్కన అంతా అవుతుంది. సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో ఇవాళ లాంగ్ మొత్తం నైట్ డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి ఎలా చేస్తాం డ్రైవింగ్, అలాగే నైట్ డ్రైవ్ ఎలా ఉంటుందంటే మీతో మొత్తం ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను. వీడియోని తప్పకుండా చూసేయండి. ఫ్రెండ్స్, నేను ఒక 2 ఫీట్స్ తక్కువ ఉన్నా, వీడు ఒక 3 ఫీట్స్ ఎక్కువ ఉన్నాడు అంతే. ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే 4:30 కల్లా స్టార్ట్ అయిపోదామన్నారు. అమ్మకి నెయిల్ పాలిష్ వేస్తున్నా. గోరింటాకు పెట్టుకుంటా అన్నది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అనేవి మాకు క్యాన్సిల్ అయిపోయినాయి. మేబీ అక్కడ టికెట్స్ కనుక ఇచ్చినా, లేదు లక్కీ డిప్ తీసుకుందాం అనుకున్నా, మనకి గోరింటాకు మెహందీ ఉంటే కనుక వాళ్ళు తంబ్ అనేది లో చేయరనమాట. అందుకనే తిరుపతి వెళ్తుంటే కనుక మెహందీ గోరింటాకు అనేది పెట్టుకోకుండా వెళ్తాం బెస్ట్. నేను కూడా పెట్టుకోలేదు. వద్దాం అనేసరికి అమ్మ కూడా పెట్టుకోలేదు అనమాట. నెయిల్ పాలిష్ వేసుకొనేసి అంటే నెయిల్ పాలిష్ అయితే వేస్తున్నాను. మాకు అనుకోకుండా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. రూమ్ టికెట్ అసలు రూమ్ దొరకలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 50 రూపీస్ రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి రూమ్ కూడా ఉంటుంది అనుకున్నాం. కానీ మాకు అనుకోకుండా రూమ్ దొరికింది. కానీ టికెట్స్ అనేది క్యాన్సిల్ అయిపోయినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం.
ఈ టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్‌గా ఉంది. నైట్ జర్నీకి చాలా బాగుంటుందనేసి వేసుకున్నాను. లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సెండ్ చేస్తా. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయిందనమాట. మేము నందిగామ ఏరియాలో ఉన్నామనమాట. మాకు విజయవాడ 60 కిలోమీటర్స్ వస్తుంది ఖమ్మం నుంచి. మేము 8:30 కల్లా విజయవాడలో ఉందామనైతే అనుకున్నాము. ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి ఎర్లీగా విజయవాడలో ఉంటే అక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఏంటో మాస్క్ కట్టుకున్నారు అనుకుంటున్నారా? జలుబు చేసింది బాగా ఏసీకి, అందుకే నేను ఇట్లా డాక్ని అడ్డం పెట్టుకున్నా. తిరుపతి అయితే వచ్చాము. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు ఎల్లో చేస్తున్నారట. ఇప్పుడు డైరెక్ట్గా కొండకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుంటాము. ఒక 5 అవర్స్ రెస్ట్ తీసుకున్నామంటే మాకు మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు ఎలో ఉంది టికెట్ దర్శనానికి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఒక 3-4 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. దూరం నుంచి మనీ డ్రైవింగ్ చేసుకొని 3:30 కల్లా మనీ తిరుపతిలో ఉంచిన బెస్ట్ పర్సన్ ఎవరంటే మా తమ్ముడు అనమాట. ఇప్పుడు వాడి మాటల్లో మనం విందాం డ్రైవింగ్ ఎలా ఉంది, నైట్ డ్రైవింగ్ అనేది. డ్రైవింగ్ బెస్ట్ అనిపించిందా? డే టైములో ఉన్న డ్రైవింగ్ బెస్ట్ అనిపించిందా? నైట్ డ్రైవింగ్ బెస్టా, డే డ్రైవింగ్ బెస్టా? నైట్ డ్రైవింగ్ బెస్ట్. నైటా? నీకు నిద్ర లేదుగా మరి. అదే బెస్ట్. ఓకే అమ్మగారు, మీరు నైట్ డ్రైవింగ్ బాగుంది అనుకుంటున్నారా, డే డ్రైవింగ్ బాగుంది అనుకుంటున్నారా? చెప్పండి, మీరు పడుకోవటం కాదు. మేము అలిపిరి దగ్గర అయితే ఉండిపోయాము. వెహికల్స్ అయితే చాలా ఉంది. బాగానే రష్ అయితే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ అయితే వచ్చారనమాట. నైట్ జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా. ఇక్కడైతే లగేజీ చెకింగ్ ఉంటుంది, అలాగే కార్ చెకింగ్ కూడా ఉంటుంది. మేము లగేజెస్ అన్ని తీసుకొని చెకింగ్ చేయించుకొని ఒక సైడ్కి అయితే ఉన్నాము. కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా క్యూ ఉంది కాబట్టి కార్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి తిరుమల ఎక్కేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఘాటీలో వెళ్ళాలి. దాంట్లో నైట్ టైము అంటే మార్నింగ్ టైం అయినా చీకటిగా ఉంది కాబట్టి చిన్నగా వెళ్ళాలని చెప్పారు. సో వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట. మేము మాకు అయితే ఈ రోజు మొత్తం కూడా మాకు రూమ్ అనేది ఎలా ఉంది అనమాట. ఏ టైంకైనా తీసుకోవచ్చు. మేము లెటర్ తీసుకెళ్ళామన్నమాట. రూమ్ క్యాన్సిల్ అయ్యేసారు రూమ్ కోసం అనేసి. ఆ లెటర్లో ఉన్న అంటే వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో ఆ రూమే ఇస్తారనమాట. మాకు లాస్ట్ ఇయర్ ఏ రూమ్ అయితే ఇచ్చారో గెస్ట్ హౌస్, ఈ ఇయర్ కూడా అదే గెస్ట్ హౌస్లో ఇచ్చారనమాట రూము. చాలా బాగుంటుంది. ఇది టెంపుల్కి దగ్గర, అలాగే కళ్యాణ కట్టకి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. పార్కింగ్ అనేది కొంచెం కష్టము ఈ గెస్ట్ హౌస్లో, కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం